క్యాన్స్ని మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ దాని అడుగు భాగాన్ని ఈజీగా క్లీన్ చేయలేకపోతామండి. ఒక్కొక్కసారి ఈ వాటర్ క్యాన్కి పాకురు కూడా పట్టేస్తుందండి. ఇలా నల్లగా జిడ్డుగా తయారవుతుంది. ఎవరైనా చూస్తే మనం క్లీన్ చేయలేము అనుకుంటారు, కానీ ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేసినా కూడా ఇలాగే ఉండిపోతుందండి. 2 టీ స్పూన్స్ వరకు కల్లుప్పు ఉంటుంది కదండి, లేదా రాళ్ళుప్పు అంటారు. దాన్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసినాక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసేయండి. ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా వైరస్ ఉన్నా కూడా నశించిపోతుంది. దీంతో పాటు వంట సోడా ఉంటుంది కదండి, ఆ తినే సోడాను కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు కానీ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. మీరు ఖచ్చితంగా ఏదైనా సరేనండి రైస్ మాత్రం వేసుకోవాలి. ఈ రైస్ వేయటం వల్లనే ప్రతి మూలాలకు వెళ్ళి అక్కడ క్లీన్ చేయబడుతుంది. నేను ఇక్కడ గోరువెచ్చని వాటర్ని తీసుకున్నానండి. మరి హాట్ వాటర్ కాకుండా ఇలా కొద్దిగా వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా క్యాప్ను పెట్టేసి మనము ఒక 4-5 టైమ్స్ షేక్ చేస్తూ ఉండాలండి. అప్పుడే అన్ని వైపులా కూడా మనం వేసినవన్నీ వెళ్ళి త్వరగా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత చూడండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వెళ్ళిపోతుంది. పైన కూడా మనము కొద్దిగా సోప్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఏర్పడుతుంది. చూసారు కదండి, వాటర్ క్యాన్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఇప్పుడు ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఎంత జిడ్డు పట్టిన వాటర్ క్యాన్ అయినా ఈ టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా ఎలాంటి మరకలైనా మనము ఎలాంటి బ్రష్ని యూజ్ చేయకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కలర్ పోయిన షైనింగ్ పోయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఉలన్ దారంతో ముందుగా ముడి వేసుకున్న తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. చివర్లో మనము ఫెవికల్ కానీ గమ్మును పెట్టి అతికించేసుకోండి. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ఇలా రాఖీలకు సంబంధించిన చిన్న చిన్న పూసలు కానీ, నేనైతే ఇలాంటి పూసలనైతే ఎప్పుడైనా యూజ్ అవుతాయని ఇలా ఒక డబ్బాలో వేసుకుంటానండి. చూసారు కదండి, ఇలాంటి చిన్న చిన్న పూసలని కానీ స్టోన్స్ని కానీ మీకు నచ్చిన ఏవైనా తీసుకొని ఇప్పుడు మనము ఉలన్తో చుట్టేసిన బ్యాంగిల్ పైన ఫెవికల్ని కానీ గమ్ముని పెట్టేసి అతికించుకోవాలి. చూసారు కదండి, ఇలా బ్యాంగిల్ మొత్తాన్ని కూడా మనము పూసలతో కానీ స్టోన్స్తో అతికించుకున్నాం అనుకోండి, చూడడానికి లుక్ బాగుంటుంది. వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనబడుతుంది. కింద ఉలన్ దారం కొద్దిగా లేసినట్టుగా అనిపిస్తే ఫెవికల్తో అతికించేసుకోండి. చూసారు కదండి, ఇలా మనము వేస్ట్గా ఉన్న బ్యాంగిల్ని కూడా మళ్ళీ రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వైపర్ని తీసుకొని ఇలా 2 వైపులా కూడా వేస్ట్గా ఉన్న కానీ చినిగిపోయిన సాక్సులను ఇలా వేసుకోండి. మాప్ కంటే ఈ వైపర్తో మనము ఫ్లోర్ని క్లీన్ చేస్తామనుకోండి చాలా నీట్గా కనబడుతుంది. వైపర్ స్టిక్ని గట్టిగా పెట్టేసిన తర్వాత టైల్స్ పైన కానీ ఇలా ఫ్లోర్ పైన గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, ఇప్పుడు వైపర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అతుక్కున్న మరకలైనా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ప్రతిసారి మనము మాప్తో క్లీన్ చేసామనుకోండి ఆరబెట్టుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇలా మనము సాక్స్లను కూడా వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్లోర్ అనేది ఎప్పుడు నీట్గా కనబడాలంటే ఇలా వైపర్తో క్లీన్ చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను మనము అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పాడైపోతాయి. ఇలా స్టవ్ ఆన్ చేసి జల్లి గిన్నెను స్టవ్ పైన పెట్టేసి ఈ వెల్లుల్లి రెబ్బలను అటు ఇటు తిప్పుతూ వీటి కలర్ అనేది ఇలా కొద్దిగా మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేయాలి. అప్పుడు దీంట్లో ఉండే తడి అనేది పూర్తిగా వెళ్ళిపోతుందండి. మనము ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి. ఇంట్లో వేస్ట్గా ఉన్న నాప్కిన్లు కానీ వాటిని టవల్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన కొద్దిగా మలుచుకొని మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చివరి కొన భాగాలు కూడా స్టిచ్చింగ్ వేసుకోండి. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి మరొక దగ్గర కూడా ఇలా స్టిచ్చింగ్ అంతా కూడా ఈ టవల్ పైన వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత వేస్ట్గా ఉన్న పాయింట్ నాడలు కానీ లేదా ఏదైనా థ్రెడ్స్ని తీసుకొని ఈ నాడను 2గా మలుచుకొని మనము చివరి భాగాన స్టిచ్చింగ్ వేసిన దగ్గర ఇలా వెనుక సైడ్ పెట్టేసి అక్కడ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే టూత్ బ్రష్లు, కోల్గేట్ పేస్టు ఇవన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసిన టవల్లో పెట్టేసుకోవచ్చు. సోప్ని కూడా మనము ఇలా చివరి స్టిచ్చింగ్ దాంట్లో పెట్టేసామనుకోండి, మనము బయటికి ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకెక్కడికైనా ఇలా తీసుకెళ్లాలన్నప్పుడు ఈ టవల్లో ఇలా ఈజీగా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఈ టవల్ని ఇలా రౌండ్గా చుట్టేసి
స్టిచ్చింగ్ వేసిన నాడను ఈ టవల్కి పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన బ్రష్లు, టూత్పేస్ట్లు, సోపు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు, టైం అనేది సేవ్ అవుతుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఇలాంటి ఐస్ ప్యాక్ని మనము ఒక 2-3 డేస్ పెట్టేసామనుకోండి, ఇలా పూర్తిగా గడ్డ కడుతుంది. మన ఇంట్లో ఉండే నైఫ్ని కానీ సీజర్స్ని ఇలా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు ఐస్ ప్యాక్ పైన ఇలా గట్టిగా రఫ్ చేసామనుకోండి, మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది. ఆ తర్వాత మీకు ఇలా మందంగా ఉండే అట్టను కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత షార్ప్నెస్లోకి వచ్చిందో. మరొక టిప్, బెల్టులను మనము ఇలా నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుందండి. ఇలా నిలువులో కానీ అడ్డంలో కానీ ఇలా నీట్గా మడత పెట్టి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా కట్ చేసి ఇలా బెల్ట్కి పెట్టేసామనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది, చూడ్డానికి నీట్గా కనబడుతుంది. స్లైడింగ్ డోర్లో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వేటితో క్లీన్ చేసే ఈజీగా వస్తుంది అంటే మన ఇంట్లో ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఇలా స్లైడింగ్ డోర్ సైజుని చూసి వెనుక సైడు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ స్పాంజ్ స్క్రబ్బర్ని ఇలా స్లైడింగ్ డోర్లో ఒకేసారి పెట్టేసి క్లీన్ చేసామనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఒక బిర్యానీ బాక్స్ని తీసుకొని దీంట్లో కొద్దిగా ఇలా రైస్ని హాఫ్ వరకు నింపేసేయాలి. ఎగ్స్ని మనము కవర్లో పెట్టి బయట పెట్టేసామనుకోండి, మన చేతి తలికి కానీ ఇంకేదైనా తగిలి కింద పడతాయి కదా, ఇలా ఎగ్ ట్రే లేనప్పుడు కానీ ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా బయట ఎన్ని రోజులు పెట్టినా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా రైస్లో పెట్టి చూడండి, చాలా నెలలైనా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. నైట్లో కిచెన్లో సింకులో ఉండే గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయని రౌండ్గా కట్ చేసి ఇలా సింక్ హోల్లో వేయాలి. ఇలా వేయడం వలన కిచెన్లో ఉండే బొద్దింకలు కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా రాకుండా ఉంటాయి. బిర్యానీ బాక్సులో కొద్దిగా విమ్ లిక్విడ్ని వైట్ వెనిగర్ని వేసుకోవాలి. గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి మెత్తటి క్లాత్ను తీసుకొని ఈ వెనిగర్ దాంట్లో నానబెట్టేసేయండి. వంట పూర్తి చేసిన తర్వాత ఈ క్లాత్ను కొద్దిగా పిండేసి ఆ తర్వాత మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి వాటర్తో కాకుండా ఇలా వెనిగర్తో క్లీన్ చేసుకుంటే ఈ ఘాటుకు బొద్దింకలు కానీ అలాగే గ్యాస్ స్టవ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. తిరిగి మళ్ళీ ఈ క్లాత్ను వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా బిర్యానీ బాక్స్లో వేసుకోవాలి. ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా ఒక 2-3 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బ్యాగ్లో టిఫిన్ బాక్స్తో పాటు స్పూన్ను కూడా పెడతామండి. లంచ్ బ్యాగ్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పూన్కి అలాగే ఉండిపోతుంది. దీనికోసం మనము కొద్దిగా ఫాయిల్ పేపర్ని కట్ చేసి ఇలా స్పూన్ చుట్టూ పెట్టేసిన తర్వాత ఈ టిఫిన్ బాక్స్కి ఇలా స్పూన్ను పెట్టేసి పైన ఒక రబ్బర్ బ్యాండ్ను వేసామనుకోండి, డస్ట్ అనేది పడకుండా ఉంటుంది, స్పూన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ పండ్లు అనేవి ఇలా కొద్దిగా ఓపెన్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న నుసి పురుగులు అనేవి త్వరగా వాలి పండ్లు అనేవి పాడైపోతాయి. ఫాయిల్ పేపర్ని తీసుకొని ఇలా ఓపెన్ ఉన్న దిక్కు మనము ఫాయిల్ పేపర్ని కవర్ చేసామనుకోండి, అట్టి పండ్లు అనేవి చాలా రోజుల పాటు ఫ్రెష్గానే ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, క్యాప్ పైన ఉన్న దాన్ని నైఫ్ని వేడి చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని సరుకులు అనేవి కవర్లో ఉన్నప్పుడు గాలి చొరబడి త్వరగా పాడైపోతాయి. ఈ వాటర్ బాటిల్ క్యాప్ని పెట్టేసి పైన ఉన్న క్యాప్ను కూడా పెట్టేసామనుకోండి, వాటిని ఎన్ని రోజులు ఇలా కవర్లో ఉంచినా కూడా పాడవకుండా ఉంటాయి. మనకి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాప్ను పెట్టేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక కొత్త బ్రష్ని యూజ్ చేస్తున్నానండి. పాడైపోయిన బ్రష్ కంటే ఇలా ఒక కొత్త బ్రష్ని తీసుకొని బ్లేడ్ ఉంటుంది కదండి, ఇది 3 రూపీస్ మాత్రమే, దీంట్లో హాఫ్ని మాత్రమే తీసుకోవాలి. ఈ హాఫ్ బ్లేడును ఇలా బ్రష్ మధ్యలో పెట్టేసేయండి. గట్టిగా ఉండటానికి కొవ్వొత్తితో కానీ గ్యాస్ పై దగ్గర కానీ ఈ బ్రష్ని కొద్దిగా వేడి చేయండి. దీనివల్ల బ్రష్ అనేది ఇలా బ్లేడ్ని అలాగే గట్టిగా పట్టేస్తుందండి. దీనివల్ల బ్లేడ్ అనేది అస్సలకే బయటకి రాదండి. ఇప్పుడు మనం దీంతో కూరగాయలను కానీ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదండి, వాటిని కూడా మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. కత్తిపీటతో కట్ చేసామనుకోండి చేతికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, కానీ ఇలా బ్రష్ సహాయంతో మనము ఎన్ని కూరగాయలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా
ఈ బ్రష్ సహాయంతో పిల్లల నోట్బుక్లో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదండి, వాటిని కట్ చేసి కూడా మనము ఎక్కడైనా అతికించుకోవడానికి కానీ పిల్లలు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఇలా ఈజీగా బ్రష్ సహాయంతో కట్ చేయవచ్చు. పిల్లలకి కూడా చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈజీగా బ్రష్ సహాయంతో కట్ చేయవచ్చు. ఇలాంటి డయాగ్రామ్స్ అనేవి పిల్లలకి సంబంధించినవి వాళ్ళ రూమ్లో ఇలా డబుల్ గమ్ టేపును వేసి అతికించుకోవచ్చు. బ్రష్కి ఇలాంటి క్యాప్ వస్తుంది కదండి, ఆ క్యాప్ని పెట్టేసినా కూడా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ముందుగా ఇలా ఒక డస్టర్ని తీసుకొని చివరి కొన భాగాన్ని కొద్దిగా మాత్రమే కట్ చేసుకోండి. ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదా ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఇలా చిన్న బాక్స్ని తీసుకొని వీటన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఈ బాక్స్ అనేది బరువుగా ఉండటానికి ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు కానీ, బయట దొరికే కంకర రాళ్ళు కానీ, మట్టి కానీ, ఇసుక కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఈ బాక్స్ అనేది ఇలా గట్టిగా ఉండటానికి దీంట్లో ఇలా సగం వరకు నింపేసేయండి. ఆ తర్వాత మనం కట్ చేసిన ఈ స్పాంజ్ ఉంది కదండి, దాంట్లో ఇది పెట్టేసుకోవాలి. బాక్స్కు ఇలా సమానంగా పెట్టేసిన తర్వాత ఒక నైఫ్ని తీసుకొని గ్యాప్ ఇచ్చుకుంటూ మధ్యలో ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. మనము ఇలాంటి షైనింగ్ కలర్ పేపర్ కానీ ఏదైనా డిజైన్ పేపర్ని ఇలా డబుల్ గమ్ టేప్తో కానీ ఫెవికల్తో అతికించుకోండి. ఇప్పుడు ఇలా మనము కిచెన్లో సంబంధించినవన్నీ కూడా నైఫ్, సీజర్స్, పీలర్స్ అలాంటివన్నిటిని కూడా ఇలా స్పాంజ్కి పెట్టేసామనుకోండి, చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది. ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. డస్ట్ పడకుండా, షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. మిగిలిన స్పాంజ్ని తీసుకొని పీలర్తో కానీ నైఫ్తో కానీ ఇలా మధ్యలో వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పూర్తిగా కింది భాగం వరకు కాకుండా కొద్ది భాగంలోనే ఇలా రౌండ్గా హోల్ చేసుకోవాలి. స్వైపర్ స్టిక్ కానీ మాప్ స్టిక్ ఉంటుంది కదండి, పొడవైన స్టిక్ని తీసుకొని ఇలా హోల్ చేసుకున్న దాంట్లో ఈ స్టిక్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. మన ఇంట్లో ఇలా గోడల పైన వాచ్లు ఉంటాయి కదండి, మనము చైర్ కానీ టేబుల్స్ ఎక్కకుండా ఇలా స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి, మనము తక్కువ టైంలో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవాలంటే ఈ స్పాంజ్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. వాల్కి ఉండే ఫోటో ఫ్రేమ్స్ కానీ కర్టెన్ రాడ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా మనము ఇలా స్పాంజ్తో క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ డోర్స్కి ఇలా పైన డస్ట్ ఉంటుంది కదండి, మనం డోర్ని అంటే క్లాత్తో క్లీన్ చేసే పెద్ద పని అనిపిస్తుంది, కానీ ఇలా స్పాంజ్తో క్లీన్ చేశారనుకోండి చాలా త్వరగా పని అయిపోతుంది. ఇంట్లో ఉండే ఇలాంటి ట్యూబ్లెట్స్ని కానీ ఫ్యాన్ని కూడా మనము ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారండి, ఒక 10 రూపాయల డస్టర్ అనేది మనకి ఇంట్లోకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి ఇలా నీట్గా చేసుకోవచ్చు. అంతేకాదండి, పైన కబోర్డ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనము ఏదైనా స్టూల్ని కానీ నిచ్చెనని కానీ యూజ్ చేస్తాం కదా, అలాంటిది అవసరం లేకుండా ఇలా స్పాంజ్కి ఏదైనా లిక్విడ్ని వేసి కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేయడం వలన డస్టర్ అనేది ఎంత నల్లగా మారిందో దీన్ని మళ్ళీ మనము వాటర్తో క్లీన్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన డస్టర్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాక సైడ్లో కూడా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టామనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉండే సబ్బు తుణుకలు ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పారేసాం కానీ ఇలా స్పాంజ్ మధ్యలో పెట్టేసేయండి. ఆ తర్వాత మనము హ్యాండ్ వాష్కి కానీ లేదా ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళడానికి మనము ఇలాంటి సబ్బు తుణుకలను యూజ్ చేసామనుకోండి, వాటర్ అనేది పూర్తిగా పీల్చేస్తుంది. అంతేకాకుండా ఇలాంటి స్పాంజ్ దాంతో మనము పిల్లలకు సోప్ రాయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, మనము ఇలా కొద్దిగా వాటర్ని అప్లై చేసామనుకోండి, నురుగ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనివల్ల సబ్బు కూడా త్వరగా అరిగిపోకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా సోప్ని కాకుండా మనము గిన్నెలు క్లీన్ చేసే విమ్ లిక్విడ్ని కానీ విమ్ బార్ కానీ సోప్ని పెట్టేసి మనము గిన్నెలను కూడా చాలా ఈజీగా ఎన్నైనా కూడా క్లీన్ చేసేయచ్చు. ప్రతిసారి లిక్విడ్ని వేసుకోకుండా ఇలా ఒకేసారి ఇలా కట్ చేసిన దాంట్లో వేసుకొని మనము గిన్నెలను క్లీన్ చేసుకోవచ్చు. మిగిలిన స్పాంజ్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో
రెండింటిని కూడా సమభాగాలుగా కట్ చేసుకోవాలి. పీలర్ కానీ నైఫ్ను తీసుకొని ఇలా స్పాంజ్కి మధ్యలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. చపాతీలు పుల్కాలు చేసే చిమ్మట ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా హోల్ చేసుకున్న ఈ స్పాంజ్ని ఇందులో పెట్టేసేయండి. ఇప్పుడు దీంతో మనము విండోస్ని చాలా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చండి. టైం అనేది అస్సలకే ఎక్కువగా తీసుకోదు. క్లాత్ని కంటే ఇలాంటి చిన్న చిన్న పీస్గా మనం కట్ చేసుకున్న స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి, డస్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. విండోస్కి పట్టిన డస్ట్ అంతా కూడా ఇలా స్పాంజ్ దానికి వచ్చేస్తుంది. ల్యాప్టాప్తో వర్క్ ఫర్ హోమ్ కానీ ఆన్లైన్ క్లాసులు ఇలా ఎక్కువగా మనము ల్యాప్టాప్ని యూజ్ చేసినప్పుడు చేతి అనేది చాలా నొప్పి పెడుతుంది కదండి. ఇలా మౌస్ని ప్రతిసారి నొక్కి పెట్టేటప్పుడు చేతు ఒక్కొక్కసారి లాగటం లాంటివి కూడా జరుగుతాయి. మనము ఇలా మౌస్ని యూజ్ చేసేటప్పుడు చేతి కింద స్పాంజ్ని పెట్టేసుకున్నామనుకోండి, చేతి అనేది ఎక్కువగా ప్రెస్ కాకుండా ఉండటం వలన ఎంతసేపు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నేనైతే ఒక 10 రూపీస్ స్పాంజ్ని సంవత్సరం నుంచి యూజ్ చేస్తున్నానండి. చూసారు కదండి ఎలా తయారైందో. ఇలా మనము గడపల పైన క్లాత్ కానీ వాటర్ని యూజ్ చేసేటప్పుడు ఇలా స్పాంజ్ని తడిపేసి గడపలను మనము ఇలా శుభ్రం చేసుకోవచ్చు. ఈ స్పాంజ్ని క్లీన్ చేసి మళ్ళీ రోజు కూడా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. తడిని కూడా చాలా త్వరగా పీల్చేస్తుంది. మన ఇంట్లో స్విచ్ బోర్డ్స్ పైన ఇలా సన్నని డస్ట్ అనేది పడినప్పుడు ఈ స్పాంజ్ దాంతో ఇలా అనేసామనుకోండి నీట్గా తయారవుతాయి. ఒక స్పాంజ్ని తీసుకొని మనము రోట్లో దంచేటప్పుడు ఇలా దాని కింద పెట్టేసి దంచేసామనుకోండి శబ్దం రాకుండా ఉంటుంది. టైల్స్ అనేవి పగిలిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు. దీనివల్ల మన పని అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. అలాగే చిన్న స్పాంజ్ ముక్కను తీసుకొని మన ఇంట్లో ఉండే నీడిల్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ స్పాంజ్ దానికి పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన థ్రెడ్స్ తీసేటప్పుడు ఈ నీడిల్స్ అనేవి మన చేతికి గుచ్చుకోకుండా ఉంటాయి. అన్ని నీడిల్స్ ఇలా ఒకే దగ్గర ఉండటం వలన మన పని కూడా చాలా ఈజీగా జరిగిపోతుంది. సింగిల్ కీస్ ఉంటాయి కదండి, వాటిని ఎక్కడో పెట్టేసి వెతకాల్సిన పని కూడా ఉంటుంది కదా, వాటిని కూడా ఈ స్పాంజ్ దానికి పెట్టేసేయచ్చు. రీల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు దారాలన్నీ కూడా ఒక దగ్గరికి అయ్యి చిక్కుబడిపోతాయండి. దారం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది. ఈ రీల్స్ని తీసుకొని పై భాగంలో నైఫ్తో ఘాట్లు పెట్టుకున్నాక దారం కొన చివరి భాగాన్ని మనము దీంట్లో పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. బిర్యానీ బాక్సులు కానీ వేస్ట్గా ఉన్న బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దారాలను నీడిల్స్ని అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పిన్స్ మనకి కావాలన్నప్పుడు అస్సలకే కనిపించవండి, వెతకాల్సిన పని ఉంటుంది. ఇలా ఏవైనా పిల్లలు తినే బాక్సులు కానీ వేస్ట్గా ఉన్న బాక్సులలో ఈ పిన్నిస్ని వేసి ఎక్కడైనా పెట్టేసామనుకోండి మనకి కావాల్సిన టైంలో ఈజీగా దొరుకుతాయి. ఇలాంటి ప్లాస్టిక్ జగ్గులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవి క్రాక్స్ వచ్చి వాటర్ అనేవి అస్సలకే ఉండవు. వాటిని పడేయకుండా ఇలా వాష్రూమ్లో ఉపయోగపడే హార్పిక్ బాక్సులు కానీ పాడైపోయిన టూత్ బ్రష్లు ఇలాంటి బ్రష్లు అన్నిటిని కూడా ఈ జగ్గులో పెట్టేసుకోవచ్చండి. స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకేదైనా పెట్టుకొని ఇలా వాష్రూమ్లో ఒక పక్కన పెట్టేసామనుకోండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాల్సిన తీసుకోవడానికి వీలు ఉంటుంది. అయిపోయిన కోల్గేట్ పేస్టులు ఉంటాయి కదండి, అయిపోయిన తర్వాత మనం పడేయకుండా ఏదైనా స్క్రూ డ్రైవర్తో ఇలా కింది వైపున హోల్ చేసుకోవాలి. ల్యాప్టాప్ ఛార్జింగ్లు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వైర్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా మనము నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది, త్వరగా మడత అనేది పోతుంది కదా. ఇలా రౌండ్గా మడత పెట్టుకున్న తర్వాత మనము దీంట్లో నుంచి కోల్గేట్ పేస్ట్ని తీసి క్యాప్ని తీసేసి తర్వాత మళ్ళీ వీటిని ఇలా ఫిట్టింగ్ చేసేసామనుకోండి వైర్లు అనేవి స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి ఏ షాంపూ అయినా పర్వాలేదండి, నేను ఇక్కడ కొద్దిగా సన్సిల్క్ షాంపూని వేసి మంచి సువాసన వచ్చే కంఫర్ట్ని కానీ లేదా కర్పూర బిళ్ళలనైనా వేసుకోవచ్చు. కొన్ని వాటర్ని వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా ఇలా స్ప్రే చేసే బాటిల్లోకి అంతా కూడా వేసుకున్నాక గ్యాస్ స్టవ్ అనేది ఇలా జిడ్డుగా మరకలు మరకలుగా తయారైనప్పుడు మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని ఈ గ్యాస్ స్టవ్ పైన కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటూ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. వెంటనే స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి
మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. గ్యాస్ స్టవ్ అంతా కూడా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక డైరెక్ట్గా మనము వాటర్తో క్లీన్ చేయకూడదండి. గ్యాస్ స్టవ్ అనేది త్వరగా పాడైపోతుంది. ఇలా ఒక ఏదైనా పొడి క్లాత్తో గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ అయినా సరేనండి, నిమిషాలలో చేసుకునేది ఇలా సెకండ్లలోనే ఈ టిప్స్ సహాయంతో చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ స్టవ్ కింది భాగాన కూడా కొద్దిగా స్ప్రే చేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవటం వలన జిడ్డు పోవటమే కాకుండా కంఫర్ట్ వేయటం వలన మంచి సువాసన కూడా వస్తుంది. స్టవ్ వెనుక టైల్స్ ఉంటాయి కదండి, దానిపైన కూడా జిడ్డు మరకలు పడ్డప్పుడు ఇలా కొద్దిగా స్ప్రే చేసి మనము పొడి క్లాత్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ కిచెన్ టైల్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. మనము ఈ లిక్విడ్ని ఇలా ఒక బాటిల్లో వేసుకొని ఒక 1 month వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్కు వేసుకునే చైన్స్ ఉంటాయి కదా, మనం వీటిని బ్రాస్లెట్గా కానీ బ్యాంగిల్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. చైన్ వేసుకున్న మాదిరిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 వరుసలుగా చేతిపైన వేసుకున్నాక ఈ మధ్యలో నుంచి మనము ఈ చైన్ తీసుకొని మరొకసారి ఇలా లూజ్గా ఉన్నప్పుడు చేతికి వేసుకున్నాం అనుకోండి, ఇలా నెక్కు వేసుకునే చైన్స్ని కూడా మనము హ్యాండ్స్కి చాలా బాగా వేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది. ఇంట్లో ఉండే మిక్సీలు అనేవి త్వరగా పాడవకుండా రిపేర్కి పోకుండా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదండి, నైఫ్ని వేడి చేసి ఇలా మనము ప్లాస్టిక్ బాటిల్ యొక్క పై భాగాన కాటు వరకు కూడా కట్ చేసుకోవాలి. ముందుగానే మిక్సీ లోపల ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాక మిక్సీ బయట కూడా మనకి ఇంట్లో చాలా రకాల క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా మిక్సీని క్లీన్ చేసుకోవడానికి కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఈ క్లాత్ బ్యాగులు అనేవి యూజ్ అవుతాయి. తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి, ఇలా పెట్టేసుకున్నా పర్వాలేదు, లేదా లోపల కరెక్ట్ సైజు చూసి మనము కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ మిక్సీ లోపలికి జల పురుగులు కానీ ఎలాంటి పురుగులు వెళ్ళకుండా మిక్సీ అనేది ఎక్కువగా రిపేర్ రాకుండా చాలా సంవత్సరాల పాటు మనము నీట్గా క్లీన్గా చూసుకోవచ్చు. పిల్లల యూనిఫామ్స్ పైన కానీ లేదా కాలర్ షర్ట్స్ పైన మురికి అనేది ఇలా ఎక్కువగా ఉంటుందండి. మనము యూజ్ చేయని ఫోన్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్తో కూడా మనము ఇలా కాలర్ పైన ఉండే జిడ్డును క్లీన్ చేసుకోవచ్చు. ఫోన్ కవర్లో ముందుగా సోపును పెట్టిన తర్వాత ఇలా స్క్రబ్బర్ని పెట్టేసి మీరు డైరెక్ట్గా దారంతో స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను ఇలా ఊడిపోకుండా ఉండటానికి పైన అలాగే కింది వైపున 2 రబ్బర్ బ్యాండ్లను వేసుకుంటున్నాను. దీనిపై కొన్ని వాటర్ని వేసి కాలర్ పైన ఉండే జిడ్డును ఇలా మనము ఫోన్ కవర్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో కానీ చలికాలంలో ఇలాంటి సోప్తో మనము బట్టలను వాష్ చేసామనుకోండి, చేతులు అనేవి తెలుపుగా కానీ ర్యాషెస్ రావటం లాంటివి జరుగుతాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బట్టల బ్రష్తో ఎక్కువగా రాసామనుకోండి, కాలర్ కాడ చినిగే అవకాశం కూడా ఉంటుంది. వైట్ కలర్ కాలర్ షర్ట్స్ పైన మురికి అయితే అలాగే ఉంటుందండి, వాషింగ్ మిషన్లో వేసినా కూడా మురికి పోదు. ఇలా బ్రష్తో కాకుండా మనము చేతికి తడి కానీ సోప్ కానీ తాకకుండానే ఇలా ఫోన్ కవర్ సహాయంతో కాలర్ పై ఉండే మురికిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, నీట్గా వస్తాయి. సరే కదండి, ఈ జాలి అనేది ఇలా పూర్తిగా పాడైపోయింది. దీంట్లో నుంచి ఇలా పాడైపోయిన ఒక జాలిని తీసుకున్నాను. కింద మాత్రం జాలి అనేది బాగానే ఉందండి, ఓపెన్ అయితే కాలేదు. ఇలా నైఫ్ని వేడి చేసి ఈ జాలిని మాత్రమే రౌండ్గా ఈ జాలి చుట్టూ కట్ చేసుకోండి. ఈ జాలిని ఇలా క్లియర్గా చూపిస్తున్నానండి, కింద మాత్రం ఓపెన్ కాలేదు, పైన మాత్రమే కొద్దిగా ఇలా చినిగింది. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా కిచెన్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేస్తాం కదండి, ఇలాంటి జాలిని అయితే నేను 150 పెట్టి డీమార్ట్లో తీసుకున్నానండి. చూసారు కదండి, నాకు తెలియక ఇలాంటి దాన్ని తీసుకున్నాను. కానీ ఇలా పాడైపోయిన జాలీలు ఉంటాయి కదండి, ఈ జాలికి బదులుగా మనము ఇంట్లో ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా టీ వడపోసే జాలినే ఇలా గిన్నెలు క్లీన్ చేసే హోల్లో పెట్టేసామనుకోండి, ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా కూడా పడుతుంది కదండి, ఒక్క అన్నం మెతుకు కూడా ఈ కిచెన్ సింక్లో హోల్లోకి వెళ్ళిపోదండి. చూసారు కదండి, దీనివల్ల మనకి డ్రైనేజ్ సమస్య కూడా వాటర్ బ్లాకేజ్ సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా మనము డస్ట్బిన్లో వేసేసి ఇలా టీ వడపోసే జాలిని ఈ సింక్లో పెట్టేసామనుకోండి, కింది నుంచి బొద్దింకలు కానీ చిన్న చిన్న నుసి పురుగులు కూడా రాకుండా కిచెన్ అనేది ఇలా ఎప్పుడు నీట్గా ఉంటుందండి.
నాకు తెలియక నేను ఇలా డబ్బులు ఖర్చు పెట్టి జాలిని తీసుకున్నాను, కానీ మీరు మాత్రం ఎవరైనా ఇలా పాడేసే టీ జాలిని కూడా ఇలా సింకులో పెట్టేసుకున్నాం అనుకోండి, మన పని కానీ డబ్బులు కానీ అన్నీ కూడా ఆదా అవుతాయి.